ఏంటా ఇన్ని ఐటమ్స్‌తో మీ ముందుకొచ్చేసా అనుకుంటున్నారా? ఇయాల మా ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయండి. ఇది గుంటూరు మక్బీ రెస్టారెంట్ అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనైతే లొకేట్ చేసుంది. స్టార్టింగ్ అయితే నేను లూజ్ ప్రాన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా అండి. చాలా బాగుంది. ట్రస్ట్ మీ మస్ట్ ట్రై. నెక్స్ట్ వచ్చేసరికి నేను స్టార్టర్స్కి వచ్చేసరికి కొరియాండర్ చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా అండి. ఇది కూడా మస్ట్ ట్రై అని అయితే చెప్పొచ్చు. మెయిన్ కోర్స్కి వచ్చేసరికి నేను బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నా అండి. ఇట్స్ ఓకే, హైదరాబాద్ బిర్యానీ. సో మన గుంటూరు వాళ్ళకి అంత స్పైస్ లెవెల్స్ టచ్ అవ్వలేదు అనిపించింది. మహారాణి చికెన్ బిర్యానీ సూపర్ అండి, మస్ట్ ట్రై. లాస్ట్లో డిజర్ట్స్ అయితే ఆప్రికాట్ డిలైట్ సూపర్ ఉందండి, మస్ట్ ట్రై. కేక్ అయితే కటింగ్ అయిపోయింది. ఇంత బిజీ షెడ్యూల్లో అయినా నేను మార్నింగ్ బీన్స్ కర్రీ అయితే చేసి మా వారికి మధ్యాహ్నం లంచ్కి రైస్ అయితే నానబెట్టేసేసి ఈవినింగ్ కూడా నా పిల్లలకి బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ చేసి పెట్టుంచాను. బయటకు వెళ్ళొస్తే నేను చాలా లేజీగా ఉంటాను, ఎటువంటి పనులు చేయడానికి నా ఒళ్ళు సహకరించదు. సో ఈ లేజినెస్ని కవర్ చేసుకోవడానికి వెళ్ళే ముందరే నా షెడ్యూల్ అంతా పక్కా ప్లాన్తో కంప్లీట్ చేసుకొని ఉంటానండి. వచ్చిన తర్వాత నేను కొంచెం లీజర్గా ఉన్నా కూడా నా పనులు ఎటువంటి పెండింగ్ కూడా ఉండకుండా ఉండడం కోసం వెళ్ళేటప్పుడే ప్రీ ప్లాన్డ్గా అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. ఎంత ఎంజాయ్మెంట్ చేసినా నా రెస్పాన్సిబిలిటీస్ నేను స్కిప్ ఆన్ చేయలేను, అది నా వల్ల కాని పని. సో బీట్రూట్ జ్యూస్ నా పిల్లలకి అయితే చేసేసి వాళ్ళ కోసం డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేసేసి రెడీగా ఉంచానండి. పొద్దున్నే చిన్నపాటి దీపారాజన అయితే చేసుకున్నాను. ఎంత ఓపిక లేకపోయినా ఊరిక దీపారాజన చేసుకుని దండమైనా పెట్టుకుంటాను. వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి పునుగులు ప్రిపేర్ చేసేసేసి ఈవినింగ్ కూడా రైస్ పెట్టేసేసి మళ్ళీ వెళ్ళే లోపల మళ్ళీ గిన్నెలు సర్దేసేసుకొని దేవుడి సామాన్ కూడా తిరిగి తోమేసేసుకొని ఉంచుకున్నా అండి. ఎంత బిజీగా ఉన్నా ఇట్లా ప్లాన్డ్గా ఉంటే కొంచెం ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. మన రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు స్కిప్ ఆన్ చేయలేను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.